ఓకేనండి. మరి తప్పకుండా తెలుసుకోవచ్చు. పద్మజరాణి గారు సమాధానం చెప్తారండి. అంటే ఇక్కడ ఏ పని చేసినా పెద్దగా కలిసి రావటం లేదన్నట్టుగా చెప్పడం జరిగిందండి. మీరు ప్రధానంగా నడిచే గ్రహస్థితిలో మీకు నడిచేది కూడా రాహు మహాదశలో శని యొక్క అంతర్దశ అనేది నడవడం జరుగుతుంది. అలాగే గోచార రీత్యా తీసుకున్నప్పుడు కూడా బలం అనేది కొంతవరకు తక్కువగా ఉంది. దీని రీత్యా ఏంటంటే వృధా శ్రమ, దానికి తగినంత ఆదాయం పరంగా తీసుకున్నా, ఏ రకంగా తీసుకున్నా అది అంత బాగుండపోయే సమయం అయినప్పటికీ కూడా దాదాపుగా మీకు అన్ని విధాలా బాగుండడానికి మే దాకా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఆ సమయం తర్వాత నుంచి మీరు ఆశించిన అభివృద్ధి అనేది ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ శని వెళ్ళిపోయి తర్వాత మీకు రావాల్సిన బుధుడు యొక్క అంతర్దశ రావాలి. ఆ బుధుడు వచ్చిన దగ్గర నుంచి తప్పనిసరిగా వృత్తిపరమైన అభివృద్ధి, దానితో పాటు ఆదాయపరంగా కూడా మీరు ఆశించిన అభివృద్ధి అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే ప్రతి వాళ్ళు కూడా ఏర్పడుతున్న ఆటంకాలకు సంబంధించిన పరిహారాలు పాటించడం అనేది మొట్టమొదటిగా మనం చేయాలి. ఎందుకంటే జ్యోతిషపరంగా మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే ఏర్పడుతున్న అడ్డంకుల్ని మనం దాటడానికి దానికి సంబంధించిన పరిహారాల్లో మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏంటంటే దక్షిణం అనేది మీకు అంత ఫేవరబుల్ కాదు. అంటే సౌత్కి సంబంధించి ఎంట్రన్స్ ఉన్న, సౌత్ అనేది బాగా పెరిగిపోయినా, సౌత్ బాగా డౌన్లో ఉన్న, సౌత్లో నార్త్ కంటే కూడా డౌన్లో ఉన్న ఏదైనా కామన్ వాల్ లాంటిది ఉన్న, సౌత్లో రోడ్డుని తీసుకున్న, అంటే ఈ 3 రకాల వాస్తులు ఇంటీరియర్ వాస్తు, ఎక్స్టీరియర్ వాస్తు, ఇంట్లో పెట్టుకునే సామాన్లకు సంబంధించిన వాస్తు అన్నీ కూడా పర్ఫెక్ట్గా పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ముందు ఆ విషయాన్ని చూసుకోండి. మీకు అన్ని విధాల ఈస్ట్ బాగా పడుతుంది, ఈశాన్యం కూడా బాగా పడుతుంది. వీళ్ళంత వరకు దక్షిణపరమైన ఇబ్బంది లేకుండా చూసుకోవడం అనేది మొట్టమొదట చేయవలసింది. తర్వాత దాంతోపాటుగా క్రమం తప్పకుండా మీరు దేవాలయ సందర్శన అనేది కనీసం మంగళవారం 7 మంగళవారాలు చేయడం అనేది ఏ దేవాలయం అయినా పర్వాలేదు. ఎందుకంటే జపం, దానం, హోమం, తర్వాత ఈ రత్నధారణ ఇవన్నీ కూడా మనకి సంబంధించిన పరిహారాలు. ఒక వ్యక్తికి ఒకటి ఉంటాయి కాబట్టి దాని పరంగా మనం చూసుకున్నట్లయితే ఈ రెమెడీస్ వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. అలాగే చేతికి పగడం లాంటిది ఏదైనా ఉంటే తీసేయండి. అవకాశం ఉన్నట్లయితే మీరు ధరించవలసింది ఇలాగ పుష్యరాగం లాంటిది 1 క్యారెట్ పైన కుడి చేతి ఉంగరం వెలిగి ధరించండి. అన్ని విధాలా కూడా అభివృద్ధి అనేది మే తర్వాత నుంచి మీకు కనబడుతుంది. మరొక కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం అండి. హలో. ఓకేనండి. పద్మజరాణి గారు, మరి ఈరోజు జన్మించిన వారికి ఆర్థికంగా అలాగే ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది వివరిస్తారా? తప్పనిసరిగా ఈ తారీఖులో పుట్టిన వాళ్ళు ఎవరికైనా సరే ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలు చూసినట్లయితే వీళ్ళు ఎక్కువ ఆర్థికంగా తీసుకోవడంలో, అంటే వాళ్ళు సంపాదించడంలో అనుకో ఏదైనా సరే దాంట్లో ఎక్కువ వీళ్ళు కవితా శక్తి మీద ఆధారపడి సంపాదించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే ఎక్కువ ఇమాజినేషన్స్ మీద ఆధారపడి మంచి కవులుగా, దాంతోపాటు రచయితలుగా, రచయిత్రులుగా విశేషంగా రాణించడం అనేది వీళ్ళల్లో అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఆదాయానికి మించి ఖర్చు పెట్టడం అనేది కూడా కొన్ని సందర్భాల్లో వీళ్ళలో ఒక బలహీనతగా కూడా మనం తీసుకుంటూ ఉంటాము. సరే, కరెక్ట్గా ప్లాన్ చేసి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల అనుకో, లేకపోతే ఇతరుల సపోర్ట్ కోసం ఇతరులకి పెట్టడం అనేది, ఇలాంటి లక్షణాలన్నీ వీళ్ళల్లో ఉంటాయి. కనుక వీలైనంతవరకు వాళ్ళకి విశ్వాసంగా ముందుకు పెడుతూ రేపటి గురించి ఆలోచించి సంపాదనలో కూడా చక్కటి ప్లానింగ్తో ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పడకుండా ఉండే అవకాశం ఉంది. ఇక దీంతో పాటుగా ఆరోగ్యపరమైన అంశాలు కూడా చూసుకున్నట్లయితే ఎక్కువ మైండ్కి సంబంధించిన వర్క్ అనేది వీళ్ళు చేయడంలో సిద్ధహస్తులు. కనుక మైండ్కి సంబంధించి రెస్ట్ అనేది ఇవ్వకపోతే ఏదో రకంగా టెన్షన్గా ఉండడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, లేకపోతే దానికి సంబంధించిన ఎక్కువ టెన్షన్స్కి గురవడం అనేవి ఉంటాయి. కనుక వీలైనంతవరకు సమయానికి నిద్రపోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం ఇలాంటివి చేస్తూ వీలైనంతవరకు యోగాభ్యాసం, అంటే యోగా, మెడిటేషన్ ఇలాంటి వాటి మీద ఎక్కువ దృష్టి నిలిపినట్లయితే చాలా చక్కగా వీళ్ళకి హెల్త్ పరంగా కూడా అభివృద్ధి అనేది తప్పనిసరిగా ఉంటుంది. అలాగే హెల్త్కి సంబంధించి కూడా తీసుకునే ఫుడ్లలో ఎక్కువ వాటర్ తీసుకోవడం అనేది కూడా వీళ్ళు చేయడం అనేది చాలా మంచిది. అంటే అక్కడ నెగ్లెక్ట్ బాగా వాటర్ తీసుకోవడం అనేది, తర్వాత ఆహార పదార్థాల్లో కూడా వీలైనంతవరకు నీటికి సంబంధించిన ఫుడ్ లాంటిది, అంటే టమాటాలు లాంటివి ఇవన్నీ కూడా వాళ్ళకి చక్కటి పుష్కలమైన ఆహార పదార్థాలు లాంటివన్నీ తీసుకుంటే ఆరోగ్యపరంగా కూడా చాలా చక్కగా ఉంటుంది. కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నేను అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓకే, ఆగస్ట్ 29, 1984 అండి. ఓకే. 6 గంటల 2 నిమిషాలండి, పొద్దున 6 గంటల 2 నిమిషాలకి. ఓకే. సమస్య ఏంటండి? ఏం లేదండి, మ్యారేజ్ ఎప్పుడవుతుందో అనేసి ఏది చూసినా అసలు కుదరటం లేదండి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ప్రస్తుతం? ప్రస్తుతానికి డిగ్రీ అయిపోయిందండి, ఖాళీగానే ఉన్నాను. ఇంట్లోనే ఉంటారండి? అవునండి. ఓకేనండి, తెలుసుకోవచ్చు. పద్మజరాణి గారు సమాధానం చెప్తారండి. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి నడుస్తున్న టైం ప్రకారం కూడా మనకు వివాహానికి సంబంధించిన సమయాన్ని తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మా, తప్పనిసరిగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా దానికి సంబంధించిన ఏదో రకమైన ఆటంకమో దానివల్ల ముందుకు వెళ్ళలేని పరిస్థితి వచ్చే సమయంగానే దీన్ని తీసుకోవాలి. ఎందుకంటే కారణం ఒకటి అనేది ఒకటి,
తర్వాత గురుబలం కూడా కొంతవరకు తక్కువగా ఉండడం, వీటి రీచే ఇలాంటి చికాకులు అనేవి ఉన్నప్పటికీ ప్రధానంగా నడిచే గ్రహస్థితిలో కూడా మీకు రాహు దశలో శుక్రుడు యొక్క అంతర్దశ నడవడం. శుక్రుడు ఈ జాతకానికి ఎంతవరకు యోగకారకుడు అంటే రాహువైనా శుక్రుడైనా పెద్ద చెప్పుకోదగినంత సపోర్టివ్ ప్లానెట్స్ కాకపోవడం అనేది ఒకటి. అయినప్పటికీ శుక్రుడు ఉన్న స్థానాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు శుక్రుడు ఖచ్చితంగా ఎప్పుడైతే కుటుంబ స్థానంలో ఉన్నాడో మనకి ఇక్కడ టర్నింగ్ పాయింట్ అనేది తప్పనిసరిగా మీకు జూన్ జూలై లోపల ఒక మంచి టర్నింగ్ పాయింట్ అనేది ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అవి ఉన్న గ్రహస్థితిని కూడా మనం తీసుకున్నట్లయితే అవి ఉన్న స్థానంలో కూడా ఉన్న స్థానంతో పాటుగా ఉన్న నక్షత్రాల బలబలాలు తీసుకున్నా కూడా రెండూ కూడా అటు రాహువైనా ఇటు నక్షత్రాల్లో ఉండడము, రవి అనేది ఈ జాతకానికి ఒక ప్లస్ ప్లానెట్ అవ్వడము, వీటన్నిటి రీత్యా ప్రస్తుతం నడుస్తున్న దశలో మీకు ఇక్కడ గ్రహస్థితిలో కొంతవరకు పాజిటివ్గా ఉన్న గోచార రీత్యా నడుస్తున్న దాంట్లో ఒక పక్కన ఏలినాటి శని, ఒక పక్కన ప్రధానమైన దశలో రాహువు, ఈ రెండింటినీ క్లబ్ చేసుకున్నప్పుడు ఈ రాహువు ఈ యొక్క శని కాంబినేషన్లో డిప్రెషన్ అనేది అధికంగా ఉండడం, ఆశాభంగాలు అధికంగా ఉండడం, చేద్దాం అనుకున్న పనులలో అనుకోని ఆటంకాలు ఎదురవడం, వాటిని అధిగమించడానికి మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా ఏదో రకమైన అడ్డంకులతో దానివల్ల మానసిక క్షోభ లాంటిది రావడం, దీంతో మీ మీద మీకు నమ్మకం అనేది సడలిపోవడం అనేది ఇలాంటివన్నీ ఉండే అవకాశం ఉన్నప్పటికీ అంత మీరు విచారించక్కర్లేదు. తప్పనిసరిగా చిన్న చిన్న పరిహారాలతో దాన్ని చక్కగా అధిగమించవచ్చు. మీకు చక్కటి టైం అనేది స్టార్ట్ అవుతుంది, ఏం కంగారక్కర్లేదు. దీనికి మీరు చేయవలసింది ఏంటంటే చిన్న చిన్న పరిహారాల్లో నెంబర్ 1 వాస్తు పరంగా తీసుకున్నప్పుడైతే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్షిణం కానీ తర్వాత అదే రకంగా ఈశాన్యం కానీ మీకు అంత ఫేవరబుల్ కాదు. అంటే డైరెక్ట్ ఎంట్రన్స్ దక్షిణమైన ఈశాన్యమైన లేకపోతే దక్షిణ ఈశాన్యం లాంటివి పెరిగిపోయినా లేకపోతే ఏదైనా వీసుల లాంటివి ఉన్నా లేకపోతే అక్కడ కట్ అయిపోయినా ఏదైనా సరే అంటే ఈశాన్యంలో ఏమైనా బలమైన అడ్డంకులు లాంటివి ఉన్నా పక్కింటి వాళ్ళతో ఉన్న పెద్ద పెద్ద కట్టడాలు లాంటివి ఉన్నా ఇవన్నీ మీకు ఈశాన్యపరమైన ఇబ్బందులు లాంటివి ఉన్నా కూడా మీరు ఆశించిన విషయాల్లో అభివృద్ధి, అది వృత్తిపరంగా కావచ్చు, వివాహపరంగా, ఆదాయపరంగా ఏ విషయంలోనే ఆటంకాలు అధికంగా ఉంటాయి. ఎప్పుడైతే దక్షిణపరమైన ఇబ్బందులు మీకు ఉంటాయో దానివల్ల తప్పనిసరిగా మానసికంగా ఆందోళనకరంగా ఉండడం, మీ మీద మీకు విశ్వాసం అనేది సన్నగిలిపోవడం అనేవి ఉంటాయి. కనుక చిన్న చిన్న రెమెడీస్లో నెంబర్ 1 పుష్యరాగం, తర్వాత కెంపు కలిపి ధరించడం అనేది చేయండి. పగడం లాంటిది ఉంటే తీసేయండి. శనికి రాహుకి కలిపి జపం చేయించుకోండి. క్రమం తప్పకుండా మీరు మంగళవారం దేవాలయ సందర్శనం చేయండి. అదే రకంగా కుమారస్వామికి మీరు ఈ రకంగా పాలాభిషేకం చేయండి. అన్ని విధాలుగా కూడా మీకు డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఆశించిన అభివృద్ధి అనే దానికి సంబంధించి వివాహపరంగా అనుకోండి ఏదైనా సరే మంచి టైం స్టార్ట్ అవుతుంది. ఓకేనండి. గుడ్ టైం లైవ్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. ధరిస్తే అందరికీ అభివృద్ధి ఉంటుందానో ఏదో అడుగు. గుడ్ టైం లైవ్కి తిరిగి స్వాగతం. ఒక చిన్న సందేహం అండి, కనకపుష్యరాగం ధరించడం వల్ల అంటే ఎలాంటి లాభాలు కలుగుతాయి అంటారు? ఇప్పుడు ఈ కనకపుష్యరాగం అనేది మనకి 1 ఆఫ్ ద స్టోన్గా తీసుకుంటాం. నవరత్నాల్లో కూడా చాలా విశేషమైన ఫలితాలు కలిగించడంలో కానీ ఉంది. యాక్చువల్గా ఏంటంటే గురుడికి సంబంధించిన రత్నంగా దాన్ని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే కనకపుష్యరాగం యొక్క ఫలితాలు అంటే చాలామంది అనుకునేది ఏంటంటే కనకపుష్యరాగం పెట్టుకోగానే జాబ్ వచ్చేస్తుంది, కనకపుష్యరాగం పెట్టుకోగానే ఆదాయపరంగా అభివృద్ధి ఉంటుందని ప్రతి వాళ్ళు కూడా ఆ విషయంలోనే దాన్ని పెట్టేసుకోవడం జరుగుతుంది. కానీ అది కరెక్ట్ కాదు. ఆ ఫలితాలు కరెక్టే. అంటే కనకపుష్యరాగం వల్ల వచ్చే ఫలితాలు ఆదాయపరంగా ధనం పెరగడం కానీ, అదే రకంగా వృత్తిపరమైన అభివృద్ధి కానీ, సంతానార్థులకి సంతానం కానీ, అదే రకంగా కుటుంబం ఏర్పడాలనుకున్న వాళ్ళకి కుటుంబ పరంగా కానీ, అన్ని రకాల విద్యాపరంగా, కుటుంబపరంగా, సంతానపరంగా, ఆదాయపరంగా అన్ని విధాల అభివృద్ధి అనేది వృత్తిపరంగా కూడా ఇవ్వడం గ్యారంటీనే ఆ స్టోన్. కానీ అది ఎవరికంటే అది పడుతున్న వాళ్ళకి మాత్రమే. అంటే అన్ని స్టోన్స్ పడవు. అది పడని వాళ్ళు కనుక అది పెట్టుకుంటే ఆ రావాల్సిన ఫలితాల్లో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. అంటే చదువు రీత్యా పెట్టుకుంటే ఆ చదువు అనుకున్నట్టుగా సాగకపోవడము, లేకపోతే వివాహానికి సంబంధించి పెట్టుకున్నాము అనుకుంటే వివాహం కావడంలో అనేక రకాలైన ప్రతిబంధకాలు ఏర్పడడం ఇలాంటివి జరుగుతాయి. కనుక ఎవరికి పడుతుంది అన్నది జాతకపరంగా చూసుకొని అది పెట్టుకోవాలి తప్ప ఎవరు పడితే వాళ్ళు పెట్టుకునే స్టోన్ కాదు. అదే కాదు మనకి జాతకపరంగా ఎంతవరకు పడుతున్నది. చాలామంది అంటే మా నక్షత్రం ఇది కదా, మేము పుట్టింది విశాఖ నక్షత్రంలో కదా, పూర్వభాద్ర నక్షత్రంలో కదా, లేకపోతే కాబట్టి మేము పెట్టుకుంటే సరిపోతుంది అనుకుని పెట్టుకునే వాళ్ళు కొందరు ఉంటారు. అదే ఈ మనకి కనకపుష్యరాగం. కొంతమంది మేము ధనురాశిలో పుట్టాము లేకపోతే మీన రాశిలో పుట్టాము కాబట్టి పెట్టుకుంటే సరిపోతుంది. అది కరెక్ట్ కాదు. జాతకపరంగా అన్ని విధాలా మనకి ఎంతవరకు పడుతుంది, అది మనకి ఎంతవరకు యోగం అన్నది మొత్తం జాతకాన్ని విశ్లేషించుకున్న మీదట పెట్టుకుంటే మంచి ఫలితంగా ఉంటుంది. ఓకే, కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు గణేష్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/8/1982. 11/8/1982. 82. సమయం అండి? రాత్రి 1 గంటకి అండి, అంటే తెల్లవారు 12వ తేదీ. ఓకే, సమస్య ఏంటండి? అంటే లైఫ్ సెటిల్మెంట్ అవ్వలేదు మేడం. హలో, సరిగా వినిపించట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఏం చదివారు? అంటే నేను గోల్డ్ స్మిత్ వర్క్ చేస్తానండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? గోల్డ్ స్మిత్ వర్క్ అండి. ఓకే, బంగారం ఎంతవరకు చేస్తానండి. చదువుకున్నారు? ఇంటర్మీడియట్ ITI చేసానండి, జాబ్ కూడా ఏం రాలేదు.
ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము శ్రీకాకుళం రాగమండి. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయండి? అదే లైఫ్ సెటిల్మెంట్ కావాలి మేడం. ఓకే, లైఫ్ సెటిల్మెంట్ గురించి. ఓకే, పద్మజరాణి గారు సమాధానం చెప్తారండి. అంటే ఇక్కడ సెటిల్మెంట్ గురించి అడగడం జరుగుతుందంటే ఇక్కడ ప్రధానంగా నడిచే దశలు తీసుకున్నా కూడా మీకు చంద్రమహాదశ అనేది నడుస్తుంది. దాంట్లో సూర్యుడు యొక్క అంతర్దశ నడుస్తుంది. చంద్రుడు సూర్యుడు ఇక్కడ న్యూట్రల్ ప్లానెట్స్ తప్ప పెద్ద చెప్పుకోదగినంత ప్లస్ ప్లానెట్స్ మాత్రం కాకపోవడం. అయినప్పటికీ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ సూర్యుడు శుక్రుడితో కలిసి ఉండడం అనేది ఒకటి మనకి కనబడుతుంది. ఇక గోచార రీత్యా తీసుకున్నా కూడా గోచార రీత్యా విషయంలో ఇక్కడ మనకి చంద్రుడు ఉన్న స్థానాన్ని నుంచి మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఈ యొక్క శని బలం కానీ గురుబలం కానీ కొంతవరకు ఫేవరబుల్గా ఉంది. అయినప్పటికీ కూడా ఓవరాల్గా జాతకాన్ని పరిశీలించిన మీదట జాతక రీత్యా ఈ నడుస్తున్న గ్రహస్థితి రీత్యా కానీ గోచార రీత్యా కానీ న్యూట్రలైజేషన్ అధికంగా ఉంది. పోనీ ఏమన్నా సంఖ్యాశాస్త్ర ప్రకారం తీసుకున్నా కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం, మీరు అనుకున్నట్టుగా వెళ్ళాలనుకుని కోరుకోవడం, ఎక్కడ కూడా ఇమ్మడలేని మనస్తత్వం, ఆధిపత్య లక్షణాలను అధికంగా ఉండడం, మీకు నచ్చినట్టుగా అవతల వాళ్ళు లేకపోవడం బట్టి కూడా అక్కడికి వెళ్ళి చేద్దాం అనుకున్న వృత్తుల్లో మీకు సంతోషం కలగకపోవడం, ఇలాంటివన్నీ కూడా సంఖ్యాశాస్త్ర రీత్యా మనకు కనబడుతున్నాయి. ఇక వాస్తు ప్రకారంగా కూడా తీసుకున్నప్పుడు అక్కడ ఎలా ఉంది అంటే పడమర అనేది చాలా వరకు ఇబ్బంది పెడుతుంది. కాబట్టి వీటన్నిటి రీత్యా తీసుకున్నప్పుడు ఒకవేళ ఏమైనా మీరు పడమర ముఖద్వారంలో ఉన్నా, పడమరలో ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నా, పడమర ఉత్తరం కంటే కూడా బాగా డౌన్లో ఉన్నా పడమరపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి. అంటే మీ మనస్తత్వానికి లేకపోతే నడుస్తున్న జాతక రీత్యా కానీ ఈ యొక్క వాస్తురీత్యా కానీ అన్నీ కూడా వీలైనంత వరకు చాలా చాలా న్యూట్రలైజేషన్ ఉండడం బట్టి వీటి యొక్క గ్రహబలం అనేది మీరు తప్పనిసరిగా పెంచుకోవాలి. అంటే పుణ్యబలం పెంచుకోవడం అనేది ఖచ్చితంగా కావాలి. దీనికి సంబంధించి మీరు చేయవలసింది అంటే చంద్రుడికి సంబంధించి సూర్యుడికి సంబంధించి జపాలు చేయించుకోగలిగితే వెల్ అండ్ గుడ్. ఒకవేళ చేయించుకోలేకపోయినా అవకాశం ఉన్నట్లయితే చేతికి మీరు పెట్టుకోవాల్సింది పచ్చ నీలం, అంటే మయూర నీలం, గరుడ పచ్చ, ఈ రెండు ఒక క్యారెట్ పైన కలిపి కుడి చేతి మధ్య వేలికి పెట్టుకున్నా కూడా మంచి ఫలితం అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. అదే రకంగా మీరు చేయవలసింది శనివారం దేవాలయం దర్శనం చేయాలి. అలాగే వృత్తిపరమైన అభివృద్ధికైనా లేకపోతే మీరు ఏ పని చేస్తున్నా కూడా అంటే మీ యొక్క ధనం కానీ మీ యొక్క కాలం కానీ శ్రమ కానీ ఏది వృధా కాకుండా మీరు ఆశించిన ఫలితాలు మీకు అందుబాటులోకి రావడానికి మీ కృషిశీలతతో పాటుగా మీరు చేయవలసింది ఏంటంటే సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః. మళ్ళీ చెప్తున్నా, సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనేది మీరు అనునిత్యం పట్టించుకుంటే ఒక 40 days పాటు ఒక గంట సేపు అయినా తప్పనిసరిగా మంచి ఫలితం అనేది ఏర్పడుతుంది. వృత్తిపరంగా సెటిల్మెంట్ లాంటిది ఏదో ఒకటి వస్తుంది. దాంతోపాటుగా మీరు ఆశించిన ఫలితాలన్నీ ఒకటి జరుగుతూ ముందుకు వెళ్తారు. మరొక కాల్. హలో, నమస్కారం. నమస్కారం మేడం. మీ పేరండి? నా పేరు రాజశేఖర్ రెడ్డి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏప్రిల్ 24, 1990 మేడం. ఏప్రిల్ 24, 1990. 90. సమయం చెప్పండి. సమయం మార్నింగ్ మేడం. మార్నింగ్ ఎన్ని గంటలకి? 11:30 to 12. 11:30 to 12. సమస్య ఏంటండి? ఇప్పుడు నేను బయటకు వెళ్ళాలనుకుంటున్నాను, సౌదీ, దుబాయ్. ఏం చేశారు అదే ఎలా ఉంది, మళ్ళీ నా గవర్నమెంట్ జాబ్ కింద వస్తుందా? ఉన్నారు మీరు? నాది ఎంబీఏ కంప్లీట్ అయింది. ఎంబీఏ కంప్లీటెడ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రస్తుతం? ప్రజెంట్ నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ఓకేనండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? కరీంనగర్. ఓకే, తప్పకుండా తెలుసుకోవచ్చు. పద్మజరాణి గారు సమాధానం చెప్తారండి. అంటే ఇక్కడ మనం ఫస్ట్ జాతక రీత్యా తీసుకున్నప్పుడు ఎలా ఉందంటే నడుస్తున్న దశల్లో ప్రధానంగా శుక్ర మహాదశలో గురుడి యొక్క అంతర్దశ నడుస్తుంది. ఈ శుక్రుడు ఈ జాతకానికి పెద్ద సపోర్ట్ ఇవ్వగలిగిన ప్లానెట్ కాకపోయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ప్లస్ చేసినా కూడా ఆశ్చర్యపోకర్లేదు. అయితే అదే ప్లానెట్తో పాటు మన గురుడు యొక్క అంతర్దశ కూడా నడుస్తుంది. గురుడు మాత్రం ఖచ్చితంగా ప్లస్ చేసే ప్లానెట్గానే తీసుకోవాలి. అయితే ఉన్న స్థానాల్లో బలబలాలు కనుక తీసుకుంటే అవి పెద్ద చెప్పుకోదగినంత ప్లస్ ప్లేసెస్లో, ఎందుకంటే అష్టమ స్థానం, ఏ స్థానం ఇలాంటి ప్లేసెస్లో ఎప్పుడైతే ఇంపార్టెంట్ ప్లానెట్స్ పడిపోతాయో మనం ఆశించినంత అభివృద్ధి అనేది కొంతవరకు తక్కువగానే ఉండే అవకాశం ఉంది. అయితే దాంతోపాటు కొన్ని గోచార రీత్యా తీసుకున్నప్పుడు ఏంటంటే అష్టమ శని ప్రభావం అనేది అధికంగా కనబడుతుంది. అలాగే కేతువుని తీసుకున్నా కూడా గోచార రీత్యా దాని యొక్క బలం కూడా కొంతవరకు తక్కువగా ఉండడం. అంటే వీటన్నిటి రీత్యా కూడా మీరు వృత్తిపరంగా దూరంగా వెళ్ళే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. వెళ్ళినా కూడా ఆశించినంత సంతృప్తి అనేది మీకైతే ఖచ్చితంగా కలిగే అవకాశాలు కొంతవరకు తక్కువగా ఉన్నప్పటికీ దాని యొక్క బలం పెంచుకోవడానికి చిన్న చిన్న పరిహారాలు అయితే మీరు పాటించాల్సిన అవసరం ఉంది. మీరు దూరంగా వెళ్ళినా లేకపోతే ఇక్కడే ఉండి మీరు వృత్తిలో మార్పు చెందినా కూడా మీకు దాంట్లో అసంతృప్తి అనేది ఎక్కువగా ఉండే సమయం ప్రస్తుతం నడుస్తున్నప్పుడు పరిహారాలు పాటించినట్లయితే ఆ అసంతృప్తిని మీరు అధిగమించవచ్చు. అందులో జ్యోతిషపరంగా తీసుకున్నప్పుడు మీరు పాటించవలసిన పరిహారాల్లో మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే అవకాశం ఉన్నట్లయితే పగడం ఒక క్యారెట్ పైన కుడి చేతి ఉంగరం వేలికి ధరించినట్లయితే చాలా బాగుంటుంది. అలాగే క్రమం
వారం దేవాలయ సందర్శన చేస్తే బాగుంటుంది. అలాగే వాస్తు ప్రకారం తీసుకున్నప్పుడు కూడా మీ దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయపురం అంటే దక్షిణాగ్నేయం కానీ తూర్పు ఆగ్నేయం కానీ డైరెక్ట్ ఎంట్రన్స్ ఉన్నా అక్కడ ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నా ఈ జాతకానికి అది ఇబ్బంది పెడుతుంది. అలాగే ఇక సంఖ్యాశాస్త్ర ప్రకారం తీసుకుని మనం మాట్లాడినా కూడా చాలా డెలికేట్ మెంటాలిటీ, ప్రతిదానికి కూడా సెన్సిటివ్గా ఫీల్ అయిపోవడము, ఎవరిని తొందరగా నమ్మలేకపోవడము, మీ మీద మీకు ఆత్మవిశ్వాసం అనేది కొన్ని సందర్భాలు కష్టపడి పనిచేసే మెంటాలిటీ అనేది ఉండడం, ఇవన్నీ కూడా మీకు ప్లస్ ఆర్ మైనస్ పాయింట్స్గా తీసుకోవచ్చు. అయితే ఇవన్నీ ఉండడం రీత్యా అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి 1-10 సార్లు సందేహించడం వల్ల మీరు దానివల్ల చాలా వచ్చే ప్లస్లు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి డైనమిక్గా డెసిషన్ తీసుకోవడానికి మీరు ఇవన్నీ పెంచుకున్నట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. అందులో వీళ్ళంతవరకు ఈస్ట్ని ప్రిఫర్ చేయండి, సౌత్ని ప్రిఫర్ చేయండి, నార్త్ ఈస్ట్ని ప్రిఫర్ చేయండి. అదే రకంగా మీరు ఈ పగడం పెట్టుకొని ముందుకెళ్ళినట్లయితే జీవితంలో మీరు ఆశించిన ఫలితాలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ శుక్రదశ అయిపోయేదాకా మీకు అంత ఆశాజనకంగా ఉండకపోయినా ఇవి చేసినందువల్ల చాలా వరకు బాగుంటుంది. చేతికి ఆల్రెడీ డైమండ్ లాంటిది ఏదైనా ఉంటే తీసేయండి, దానివల్ల ప్లస్ కంటే కూడా టెన్షన్ అవకాశం ఉంది. మరొక కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం. హలో నమస్కారం అండి, నా పేరు మీ శ్రీలత పేరు? అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా వారి గురించి అడగాలండి. మా వారి పేరు సతీష్ కుమార్ అండి. మ్మ్. ఆయన డేట్ ఆఫ్ బర్త్ 27 ఫిబ్రవరి 1973 అండి. ఓకే, టైం చెప్పండి. టైం మార్నింగ్ 6:45 అండి. 6:45. అవునండి. ఓకే, సమస్య ఏంటండి? ఆయన వృత్తిలో అభివృద్ధి చెందాలంటే ఆయన కష్టపడుతున్నారు కానీ ఇంప్రూవ్మెంట్ లేదండి. ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? అలాగే ఆయన జాబ్ చేస్తున్నారండి. ఏం జాబ్ అండి? ప్రైవేట్ లో జాబ్ చేస్తున్నారు. అలాగే ఆయన పేరుని బట్టి ఏ ఫేసింగ్ లో ఇల్లు తీసుకుంటే బాగుంటుందో అది కూడా. ఓకే, అంటే అభివృద్ధి కోసం ఒకటి, తర్వాత గృహవాస్తు గురించి ఒకటి అడగడం జరుగుతుంది. అభివృద్ధి పరంగా తీసుకుంటే ఇక్కడ నడిచే దశ కూడా మీకు ఎప్పుడైతే కుజుడి యొక్క దశ నడుస్తుంది, కుజుడి యొక్క అంతర్దశ నడుస్తుంది. కుజుడు ఉన్న స్థానం తీసుకుంటే మంచి బలమైన స్థానంలోనే ఉండడం జరిగింది. ఈ జాతకానికి మంచి ప్లేస్లో ఉండడం అనేది జరగడం ప్రధానమైన ప్లస్ పాయింట్. అది కూడా ఈ మధ్య స్టార్ట్ అయింది. ఇక రెండోది తీసుకున్నట్లయితే గోచార రీత్యా కూడా గురుబలం శనిబలం తీసుకున్నప్పుడు వాటి యొక్క బలం అనేది ప్రస్తుత పరిస్థితిలో కొంతవరకు తక్కువగా ఉంది. దాని యొక్క బలం పెరగడానికి ఎంత లేదన్నా కూడా మీకు జూన్ దగ్గర నుంచి ప్లస్ పాయింట్ అవుతుంది. అదే సమయంలో మీకు కుజుడిలో కూడా రాహు యొక్క అంతర్దశ అప్పుడు స్టార్ట్ కాబోతోంది. కాబట్టి వీటన్నిటి రీత్యా కూడా తప్పనిసరిగా జూన్ తర్వాత నుంచి ఆశించిన అభివృద్ధి తప్పనిసరిగా ఉంటుంది. ఈ లోపల పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం లేకపోవడము, ఆశించిన అభివృద్ధి లేక తన మీద తనకి ఆత్మవిశ్వాసం అనేది సన్నగిల్లిపోవడం అనేది, దేని మీద ఆసక్తి లేకుండా ఉండడం అనేది జరిగే అవకాశం అనేది ఉన్నప్పటికీ దాన్ని అధిగమించడానికి మీరు చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఆల్రెడీ ఇప్పుడు మీరు ప్రస్తుతం ఉంటున్న ఇల్లు ఏమన్నా ఆగ్నేయపరమైన దోషం ఉందన్నది గమనించుకోండమ్మా. ఒకవేళ మీరు ఉండే ఇల్లే కాకుండా ఇక ముందు కొనుక్కోబోయే ఇంటికి కూడా ఆ రకమైన దోషం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే డైరెక్ట్గా ఈస్ట్ పరంగా కొనేసుకున్నాం కదా సరిపోతేమో, కానీ మీరు డైరెక్ట్ ఈస్ట్ పరంగా కొనుక్కున్నా, డైరెక్ట్ సౌత్ పరంగా కొనుక్కున్నా, ఎందుకంటే ఈస్ట్ పడుతుంది దీనికి, సౌత్ పడుతుంది, వెస్ట్ పడుతుంది, కానీ ఏంటంటే ఆగ్నేయపరమైన దోషం అనేది లేకుండా చూసుకోవాలి. డైరెక్ట్గా మనం కొనుక్కున్న తర్వాత ఏమన్నా అక్కడ కట్ అయిపోయినట్టున్నా, ఆగ్నేయపరంగా కట్టుకున్నప్పుడు కూడా అది ఎల్ షేప్లో కట్ అయిపోయి కొంతమంది కట్టించుకుంటూ ఉంటారు. కట్టించుకోకపోయినా అలా ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మీరు పరిశీలించుకొని అది మీరు ఎప్పుడైనా సరే దాని పరంగా ముందుకెడితే బాగుంటుంది. అయితే ఇంకోటి ఏంటంటే ఈయన యొక్క సంఖ్యాశాస్త్ర ప్రకారం లక్షణాలు ఏంటంటే ప్రతిదానికి కూడా చాలా తొందరగా ముందుకు వెళ్ళిపోయే స్వభావం అనేది ఉంటుంది. దేన్ని కూడా తను వేరు చేయలేరు. ఏదున్నా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం అనేది, చాలా తొందరగా కోపం ఎక్కువ రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఆ రకమైన వాటిని అధిగమించినట్లయితే తను ఎక్కడ ఏ వృత్తిలో ఉన్నా కూడా చాలా చక్కటి ఒక మంచి దానిగా తను రాణించే అవకాశం ఉంది. అవకాశం ఉంటే చేతికి పచ్చ పెట్టుకోమని చెప్పండి. పచ్చ నీలం పెట్టుకోవడం, డైమండ్ పెట్టుకోకపోవడం, శుక్రవారం దేవాలయ సందర్శనం చేయడం, ఆగ్నేయపరమైన దోషాలు లేకుండా చూసుకోవడం, ఇవన్నీ చేసిన మీదట అన్ని విధాలా జీవితంలో మీకు జూన్ తర్వాత నుంచి చక్కటి టర్నింగ్ పాయింట్ ఏర్పడే అవకాశం ఉంది. ఓకేనండి. మరి మరొక కాలర్ ఉన్నారు. హలో. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు బోడా శ్రీనివాసరావు అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/7/1980. 80 అండి? 1980 అండి. 12/7/1980 మధ్యాహ్నం 1 గంటకి, PM 1 గంట. ఓకే, సమస్య ఏంటండి? కొంచెం రుణం ఎక్కువగా, వడ్డీలు ఎక్కువ కట్టవలసి వస్తుందండి ప్రతిసారి కూడా. అప్పులు చాలా తర్వాత ఉన్నాయండి? లైఫ్ సెటిల్ ఎలా ఉంటుంది అన్నది. అప్పులు చాలా ఉన్నాయండి? అప్పులు ఎక్కువగా ఉన్నాయండి. ఓకేనండి. ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు మీరు? ప్రస్తుతం బిజినెస్ అండి. ఓకే, తప్పకుండా తెలుసుకోవచ్చండి. పద్మజరాణి గారు సమాధానం చెప్తారండి.
అంటే ఇక్కడ ఏంటంటే తనకి నడుస్తున్న సమయం కూడా పెద్ద ఆశాజనకంగా ఇప్పుడే కాదు, గడిచిన సమయంలో కూడా గత 2.5-3 ఏళ్ళుగా కూడా కొంత ఇబ్బందికరమైన సమయం అయితేనే నడుస్తూ వచ్చింది. అంతేకాకుండా నడిచే దాంట్లో ఎప్పుడైతే ఆ దశలో శుక్రుడి యొక్క అంతర్దశ, బుధుడు ఎప్పుడైతే వ్యయస్థానానికి సంబంధం ఉండే ప్లానెట్ అయిందో, అంటే ఏమంటే ఖర్చులు అప్పులు లాంటివి కూడా మనం సూచిస్తాం కనుక దానికి సంబంధించిన ప్లానెట్ అయిందో, అదే రకంగా దాంట్లో కూడా మనకి శుక్రుడి యొక్క అంతర్దశ అయిందో, శుక్రుడు కూడా ఉన్న స్థానం బలంగా లేకపోవడం అనేది, అంటే ఇంకా ఉన్నదాన్ని ఇంకా ఎక్కువ చేసే అవకాశం ఉండే ప్లానెట్ కావడం, వీటన్నిటి రీత్యా కూడా కొంత టెన్షన్ పరంగా ఉండడం, తర్వాత ఆర్థికంగా కూడా అప్పులు అనేవి అధికంగా ఉండడం, దీనివల్ల తీసుకున్న దానికంటే అధిక మోతాదులో మనం కట్టవలసిన పరిస్థితులు రావడం అనేది జరిగే అవకాశం కనబడుతుంది. అదే రకంగా గోచార రీత్యా తీసుకున్నప్పుడు కూడా గోచార రీత్యా కూడా పెద్ద ఆశించిన ఆశాజనకంగా అనేది ఇప్పటిదాకా అయితే లేదు, ఇప్పటిదాకా నడిచిన సమయం అంతా. సో వీటన్నిటికీ కూడా ఎప్పుడు దీని యొక్క రెమెడీ అనేది మనకి స్టార్ట్ అవుతుంది అన్నది కనుక తీసుకున్నట్లయితే దాదాపుగా దీనికి మీకు ఎంత లేదన్నా కూడా 2013 దాదాపు ఆగస్టు దాకా కూడా ఇదే సమయం రన్ అవుతుంది. ఆ తర్వాత కొంతవరకు మీకు బాగుండే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత కూడా సూర్యుడి యొక్క అంతర్దశ రాబోతుంది. ఆ సూర్యుడి యొక్క అంతర్దశ కూడా 2014 దాకా ఉంటుంది. సూర్యుడు ఒక పక్కన దీనికి లాభం ఇవ్వగలిగినా కూడా అది దరిదాపుల్లోకి వచ్చి ఆగిపోవడం కానీ ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు చిన్న చిన్న పరిహారాలు పాటించడంలో మొట్టమొదటిగా ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం అనేది, సూర్యుడికి సంబంధించిన అలాంటివన్నీ కానీ చేయడం కూడా తప్పనిసరిగా కావాలి. అంతేకాకుండా క్రమం తప్పకుండా ఆదివారం దేవాలయ సందర్శన చేయడం వల్ల కూడా విశేషమైన ఫలితం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అంతేకాకుండా రవ్వతో సంబంధించిన ప్రసాదం అనేది మీకు వీలైనంతే మీరు గుడి దగ్గర పంచిపెట్టినా కూడా రవ్వ తర్వాత పంచదార కలిపి దానివల్ల కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈ అప్పులు తీరడానికి కూడా పంచదార వరిపిండి కలిపి ఇంట్లో ఏమైనా చీమలకి ఆహార పదార్థంగా వేసినా కూడా చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ వీలైనంతవరకు ఈస్ట్ కాకుండా చూసుకోవాలి. అంటే మీకు ఈస్ట్ అనేది ఒకటి, ఈశాన్యం అనేది ఒకటి చాలా వరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కనుక చాలామంది అనుకుంటూ ఉంటారు ఈస్ట్లో ఉంటే అన్ని విధాల అభివృద్ధి అనేది ఉంటుందని. పడిన వాళ్ళకి తప్పనిసరిగా అభివృద్ధి ఇస్తుంది, ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కనుక అది ఒకరేమన్నా ఈస్ట్ అయితే మాత్రం మార్చుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మార్చుకోలేని పక్షంలో కనీసం అటువైపు తిరిగి కాకుండా మీ ముఖ్యమైన పనులకి వేరే రకంగా చూసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఓకేనండి. మన పద్మజరాణి గారు, మీరు మా స్టూడియోకి విచ్చేసి మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి ప్రేక్షకులు ఉన్నటువంటి వివిధ రకాల సమస్యలకు చాలా చక్కటి పరిష్కార మార్గాలు, సూచనలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఫోన్ లైన్లో కలవని వారు మరి ఉత్తరాల ద్వారా కూడా మీ సమస్యను రాసి పంపించండి క్లుప్తంగా, స్పష్టంగా. ఇది ఇవాల్టి గుడ్ టైం. రేపటి గుడ్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.